హాయ్ వెల్కమ్ టు దేవా ఎగ్జామ్ ప్రాక్టీస్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మెన్సురేషన్ సంబంధించి 5 ప్రాక్టీస్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయబోతున్నాము. ఈ 5 క్వశ్చన్స్ కూడా ట్రయాంగిల్ సంబంధించినవే. అంతకుముందు మనం కొన్ని వీడియోస్ చేయడం జరిగింది మెన్సురేషన్ సంబంధించి, అవన్నీ కూడా ట్రయాంగిల్ రిలేటెడ్ క్వశ్చన్స్. ఈ వీడియోలో కూడా మనం ట్రయాంగిల్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఒక 5 క్వశ్చన్స్ అయినా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే కనుక ద ఆల్టిట్యూడ్ డ్రాన్ టు ద బేస్ ఆఫ్ అన్ ఐసోసీల్స్ ట్రయాంగిల్ ఈజ్ 8 centimeters అండ్ ద పెరిమీటర్ ఈజ్ 32 centimeters. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. ఒక సమద్విబాహు త్రిభుజంలో భూమికి గీచిన ఉన్నతి 8 సెంటీమీటర్లు మరియు దాని చుట్టుకొలత 32 సెంటీమీటర్లు అయితే ఆ త్రిభుజ వైశాల్యము. చూడండి, ఇక్కడ ఉన్నతి అంటే తెలుగులో ఎత్తు అని అర్థము. ఇక్కడ మనకి ఇచ్చిన ఐసోసీల్స్ ట్రయాంగిల్. ఐసోసీల్స్ ట్రయాంగిల్ అంటే ఒక ట్రయాంగిల్ లో 2 sides కూడా ఈక్వల్ గా ఉండి థర్డ్ సైడ్ వచ్చి డిఫరెంట్ గా ఉంటుంది. అంటే ఇక్కడ నేను ఇది ఏ సెంటీమీటర్స్ అని తీసుకుంటే కనుక ఇది కూడా ఏ సెంటీమీటర్స్ అవుతుంది. పెరిమీటర్ అనేది 32 సెంటీమీటర్స్ అని మనకి ఇవ్వడం జరిగింది. అలాగే హైట్ కూడా ఇచ్చాడు. వాడు హైట్ ఎంత ఇచ్చాడంటే హైట్ అనేది 8 సెంటీమీటర్స్ అనేది ఇవ్వడం జరిగింది మనకి. అవును, ఇప్పుడు చూస్తే కనుక ఈ రెండు కూడా ఏ అనుకుంటే ఈ సైడ్ మనకు కావాలి అని అనుకుంటే టోటల్ గా పెరిమీటర్ అనేది 32 సెంటీమీటర్స్ అయితే కనుక వాళ్ళు బి అనుకోండి. దీన్ని ఇది మనకు కావాలి అని అనుకుంటే మనం ఏమని చెప్తామంటే ఏ ప్లస్ బి దట్ ఈక్వల్ టు 32 సెంటీమీటర్స్ అనుకుంటే, బి కావాలి అనుకుంటే 32 మైనస్ 2a అని చెప్తాం కదా. అంటే ఇక్కడ బి కావాలి అనుకున్నప్పుడు మనం ఏమని చెప్పామంటే ఇక్కడ 32 మైనస్ 2a సెంటీమీటర్స్ అని చెప్పాం. అవును, ఇప్పుడు చూడండి ఒకసారి ఈ వెర్టెక్స్ నుంచి అంటే ఈ శీర్షం నుంచి ఇక్కడికి ఏదైతే భూమి ఉందో దానికి గీచినటువంటి ఎత్తు ఈ సైడ్స్ ని ఈక్వల్ పార్ట్స్ కింద కట్ చేయడం జరుగుతుంది. అంటే దీన్ని మనం బై 2 చేస్తే కనుక ఇది ఏమవుతుంది 16 మైనస్ ఏ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకుంటే కనుక 16 మైనస్ ఏ అవుతుంది. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకుంటే కనుక అది కూడా మనకి 16 మైనస్ ఏ అనేది అవడం జరుగుతుంది. అవును, అంటే చూడండి ఒకసారి నేను ఈ ట్రయాంగిల్ తీసుకున్నాను. ఇక్కడ లోపల మళ్ళీ ఇంకో ట్రయాంగిల్ ఉంది కదా, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. చూడండి ఒకసారి ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం అర్థం చేసుకుంటే కనుక ఒక సైడ్ అనేది 16 మైనస్ ఏ, ఒక సైడ్ అనేది 8, ఇంకోటి ఏంటంటే 8. దీంట్లో ఇది హైపోటెన్యూస్ అని చెప్తాం, అంటే కర్ణము అని చెప్తాము. అంటే లంబకోణ త్రిభుజంలో హైపోటెన్యూస్ హోల్ స్క్వేర్ అంటే కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అని చెప్తాం కదా. అంటే ఇక్కడ ఏ స్క్వేర్ దట్ ఈక్వల్ టు ఒక సైడ్ వచ్చి 8 స్క్వేర్ ప్లస్ అనదర్ సైడ్ వచ్చి 16 మైనస్ ఏ హోల్ స్క్వేర్ అని చెప్పొచ్చు. ఏ స్క్వేర్ ప్లస్ 64 ప్లస్ 256 ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 32 ఏ అని చెప్పొచ్చు. ఈ ఏ క్యాన్సిల్ చేస్తే కనుక ఈ 32 తీసుకొచ్చేసేయండి. 32 ఈక్వల్ టు ఈ రెండింటిని అంటే అని చెప్పొచ్చు టోటల్ గా. అంటే ఏ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చిందంటే 10 వచ్చింది. ఎప్పుడైతే ఏ ఈక్వల్ టు 10 వచ్చిందో ఈ ట్రయాంగిల్ లో చూడండి ఒకసారి ఈ 32 మైనస్ ఏ అనేది మనం బేస్ అని చెప్పాం కదా. అంటే దీని నుంచి మనకి ఏ ప్లేస్ లో 10 సబ్స్టిట్యూట్ చేసుకుంటే కనుక 32 మైనస్ 20 అంటే కనుక దీన్ని ఏమని చెప్పొచ్చు అంటే 12 సెంటీమీటర్స్ అనేది బేస్ అని చెప్పొచ్చు. వాడు అడిగింది ఏంటంటే ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా చెప్పాలి అంటే మనం హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అంటే భూమి ఇంటూ ఎత్తు అని చెప్తాం కదా. ఇక్కడ హాఫ్ ఇంటూ బేస్ అంటే ఎంత ఇక్కడ 12, హైట్ అంటే ఎంత ఇక్కడ 8. అవును, దీంట్లో ఇది 4 టైమ్స్ క్యాన్సిల్ అయితే కనుక 12 4 ఎంత అంటే 48 సెంటీమీటర్ స్క్వేర్ అని ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా అని చెప్పొచ్చు క్లియర్ గా. క్వశ్చన్ నెంబర్ 2 మనం చూస్తే కనుక ద బేస్ అండ్ ఆల్టిట్యూడ్ ఆఫ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆర్ 12 centimeters and 5 centimeters respectively. Find the perpendicular distance of its hypotenuse from the opposite vertex. ఒక లంబకోణ త్రిభుజంలో భూమి మరియు ఎత్తులు వరుసగా 12 సెంటీమీటర్లు మరియు 5 సెంటీమీటర్లు. దాని కర్ణము నుండి ఎదుటి శీర్షానికి గల లంబ దూరము. ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ క్వశ్చన్ లో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటున్నాడు. ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సంబంధించి బేస్ ఇచ్చాడు, హైట్ ఇచ్చాడు. బేస్ అంటే ఇది భూమి, బేస్ అంటే భూమి అని చెప్తాము. ఆల్టిట్యూడ్ అంటే ఎత్తు, హైట్ అని చెప్తాం కదా. ఈ రెండు మనకి ఇవ్వడం జరిగింది. అవి వరుసగా అని చెప్తున్నాడు కాబట్టి ఇది 12 సెంటీమీటర్లు. ఇది తీసుకుంటే కనుక 5 సెంటీమీటర్స్ అని చెప్తున్నాడు హైట్. ఇది మనకి పైథాగరన్ ట్రిప్లెట్స్ మనకి బాగా వచ్చి ఉంటాయి కనుక 5, 12, 13 అనేది పైథాగరన్ ట్రిప్లెట్ అయినప్పుడు ఇది మనకి హైపోటెన్యూస్ అవుతుందని చాలా క్లియర్ గా అర్థం అవుతుంది, అంటే కర్ణం అవుతుందని అర్థం అవుతుంది. ఇప్పుడు వాడేం చెప్తున్నాడు అంటే క్వశ్చన్ లో మనకి చూడండి ఒకసారి, అంటే ఈ హైపోటెన్యూస్ నుండి ఆపోజిట్ వెర్టెక్స్, హైపోటెన్యూస్ కి ఆపోజిట్ వెర్టెక్స్ అంటే దీనికి ఆపోజిట్ ఇదే కదా.
దీనికి గీచినటువంటి లంబము లేదా పెర్పెండిక్యులర్ అంటే హైపోటెన్యూస్ నుంచి ఆపోజిట్ వెర్టెక్స్ కి ఉన్నటువంటి పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏదైతే ఉందో దీన్ని కనుక్కోండి అని అంటున్నాడు. చూడండి ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది ఏరియా కనుక్కున్నాను అనుకోండి. అంటే ఈ ఏరియా ఏమవుతుంది, బేస్ ఇంటూ హైటే కదా, అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. దీని నుంచి 30 సెంటీమీటర్ స్క్వేర్ అనేది నాకు టోటల్ గా ఇక ఏరియా వచ్చింది. ఎప్పుడైతే ఈ ఏరియా వచ్చిందో చూడండి ఒకసారి. ఈ ఏరియా వచ్చినప్పుడు ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఇలా తిప్పాను అనుకోండి, నేను ఇలాగా ఇలా రాస్తున్నాను చూడండి. ఇలా తిప్పినప్పుడు ఇది ఆపోజిట్ వెర్టెక్స్ అని చెప్పొచ్చు, అంటే ఎదుటి శీర్షం అని చెప్పేసి అని మనకి ఇది ఆల్రెడీ 13 సెంటీమీటర్స్ అని చాలా క్లియర్ గా హైపోటెన్యూస్ ఇవ్వడం జరిగింది. దీన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఈ ఏరియా అనేది ఆల్రెడీ మనకి 30 సెంటీమీటర్స్ ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఈ 30 సెంటీమీటర్స్ ఏరియా అంటే మళ్ళీ హాఫ్ ఇంటూ బేస్ అంటే 13 సెంటీమీటర్స్ హైటే మనం కనుక్కుంటే కనుక ఈ హైపోటెన్యూస్ నుంచి ఆపోజిట్ వెర్టెక్స్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి ఒకసారి. ఇది హెచ్ మనం చెప్పాలి అంటే 2 ఇంటూ 30 అంటే 60/13 అని చెప్పొచ్చు. దీంట్లో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందంటే 13 4 జారు, తర్వాత 8/13 సెంటీమీటర్స్. అంటే మనకు కావాల్సినటువంటి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే లంబ దూరం అనేది కర్ణం నుంచి ఎంత అంటే 4 8/13 సెంటీమీటర్లను మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 3 మనం చూస్తే కనుక the base of a triangular field is 3 times its altitude. Find the cost of cultivating the field at 25 rupees per hectare. B 1350 rupees. Find its base and height. త్రిభుజాకారంలో ఉన్న క్షేత్రం యొక్క భూమి దాని ఎత్తునకు 3 రెట్లు. ఆ భూమిని దున్నడానికి హెక్టార్కు 25 రూపాయల రేటుతో 1350 రూపాయలు ఖర్చు అవుతుంది. అయితే దాని భూమి మరియు ఎత్తు కనుక్కోండి అని చెప్పాడు. సొల్యూషన్ మనం చూస్తే కనుక మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ట్రయాంగులర్ ఫీల్డ్ అంటున్నాడు. అంటే త్రిభుజాకారపు క్షేత్రము. దీనికి సంబంధించి బేస్ కి హైట్ కి ఉన్నటువంటి రిలేషన్ చెప్పాడు. ఏమని చెప్పాడంటే ఇక్కడ బేస్ అనేది హైట్ కి 3 టైమ్స్ ఉన్నాయని చెప్పాడు. అవునా? అంటే హైట్ అనేది నేను 1 అనుకుంటే కనుక ఇది 3 టైమ్స్ ఉంటుంది. ఇది మనకు ఒక రేషియో ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. తర్వాత ఏమంటున్నాడంటే ఈ ట్రయాంగులర్ ఫీల్డ్ లో ఈ త్రిభుజాకార క్షేత్రంలో 1 హెక్టార్ కి 25 రూపాయల చొప్పున 1350 రూపాయలు ఖర్చు అవుతుంది అని అంటున్నాడు. అంటే 1 హెక్టార్ కి 25 రూపీస్ అయింది అని అంటే 1 హెక్టార్ కి 25 రూపీస్ ఖర్చు అయింది అని అంటే టోటల్ గా 1350 రూపీస్ ఖర్చు అయింది. అంటే ఎన్ని హెక్టార్లో మనం చెప్పొచ్చు కదా క్లియర్ గా. అంటే ఎన్ని హెక్టార్లో మనం చెప్తే కనుక ఆటోమేటిక్ గా ట్రయాంగిల్ కి సంబంధించి ఏరియా మనకు వచ్చేసినట్టే. ఇక్కడ చూడండి ఒకసారి. ఇది ఇంటూ 54 టైమ్స్ అవుతుంది. ఇక్కడ కూడా తీసుకుంటే కనుక ఇంటూ 54 టైమ్స్ అవుతుంది. అంటే ఇది 54 హెక్టార్స్ అనేది మనకు రావడం జరిగింది. ఎప్పుడు కూడా హెక్టార్ అంటే ఏంటంటే 10,000 మీటర్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అంటే 1 హెక్టార్ ఈక్వల్ టు 10,000 మీటర్ స్క్వేర్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఇప్పుడు చూడండి ఒకసారి. ఇక్కడ ఏరియా వచ్చేసింది. అంటే ట్రయాంగిల్ కి సంబంధించి ఏరియా అనేది వచ్చేసింది. ట్రయాంగిల్ యొక్క హైట్ కి బేస్ కి రిలేషన్ కూడా చెప్పాడు. అంటే ఏరియా అంటే హాఫ్ ఇంటూ దీన్ని మనం ఏమని రాసుకోవచ్చు అంటే 3k అని రాసుకోవచ్చు. అంటే ఇది 3k అని రాస్తే కనుక ఇంటూ 54 ఇంటూ 10,000 మీటర్ స్క్వేర్. 10,000 మీటర్ స్క్వేర్ చేస్తే కనుక 3 దీంట్లో 18 టైమ్స్ క్యాన్సిల్ అయింది. ఈ 2 అటు వెళ్ళిపోతే కనుక k స్క్వేర్ ఈక్వల్ టు 36 ఇంటూ 10,000 మీటర్ స్క్వేర్ అని చెప్పొచ్చు. అప్పుడు k ఈక్వల్ టు తీసుకుంటే కనుక స్క్వేర్ రూట్ అయితే కనుక దీనికి 6 అని చెప్తాము, దీనికి తీసుకుంటే 100 అని చెప్తాము. అంటే k ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే 600 వచ్చింది. ఎప్పుడైతే k ఈక్వల్ టు 600 వచ్చిందో దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. అంటే ఇది 600 అని చెప్పొచ్చు, ఇది తీసుకుంటే కనుక 1800 అని చెప్పొచ్చు. ఇది మనకి ఆ ట్రయాంగులర్ ఫీల్డ్ కి సంబంధించి బేస్ హైట్ అని చాలా క్లియర్ గా చెప్పొచ్చు మనం. క్వశ్చన్ నెంబర్ 4 మనం చూస్తే కనుక ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ విత్ హైపోటెన్యూస్ 65 సెంటీమీటర్స్ అండ్ వన్ సైడ్ 25 సెంటీమీటర్స్. ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణం 65 సెంటీమీటర్లు మరియు ఒక భుజం 25 సెంటీమీటర్లు అయితే దాని వైశాల్యం కనుక్కోండి. చూడండి, మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ లంబకోణ త్రిభుజము రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పినప్పుడు చూడండి ఈ రకంగా ఉంటుంది. ఇక్కడ మనకి రైట్ యాంగిల్ అనేది ఉండడం జరుగుతుంది. దీన్ని మనం హైపోటెన్యూస్ అని చెప్తాము. ఇది వన్ సైడ్, ఇది వన్ సైడ్. వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక సైడ్ అనేది కర్ణం అనేది 65 సెంటీమీటర్లు అని చెప్పాడు, వన్ సైడ్ అనేది 25 సెంటీమీటర్స్ కింద చెప్పడం జరిగింది.
అవునా? అంటే మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు. మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సంబంధించి పైథాగరన్ థీరం ఏంటంటే ఇక్కడ హైపోటెన్యూస్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అని చెప్తాం. అవునా? సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఇది 65 స్క్వేర్ దట్ ఈక్వల్ సైడ్ అన్నప్పుడు ఒక సైడ్ ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి 25 స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అని చెప్తాము. సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు 65 స్క్వేర్ మైనస్ 25 స్క్వేర్. దీన్ని మనం 65 స్క్వేర్ చూస్తే కనుక 4225. నెక్స్ట్ తీసుకుంటే కనుక 625. అవునా? అంటే సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు 3600. నెక్స్ట్ మనకి సైడ్ అనేది 60 కింద రావడం జరిగింది. అంటే ఒక సైడ్ అనేది ఏమొచ్చిందంటే 60 సెంటీమీటర్స్ వచ్చింది. మనకి ఎప్పుడైతే సైడ్ అంటే ఈ సైడ్ 25 సెంటీమీటర్స్, ఈ సైడ్ 60 సెంటీమీటర్స్, దీనికి ఏరియా చెప్పాలి అనుకున్నప్పుడు ఏరియా అంటే మనం ఏమని చెప్తామంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సంబంధించి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అని చెప్తాము. హాఫ్ ఇంటూ బేస్ అంటే 25 సెంటీమీటర్స్, హైట్ అంటే 60 సెంటీమీటర్స్. 2 దీంట్లో 30 టైమ్స్ క్యాన్సిల్ అయితే కనుక 30 ఇంటూ 25 అంటే 750 సెంటీమీటర్ స్క్వేర్. మనకి ఇక్కడ ఆన్సర్ అనేది 750 సెంటీమీటర్ స్క్వేర్ అని వచ్చింది. ఇక్కడ తీసుకుంటే కనుక ఆప్షన్స్ లో ఇది 750 ఉంది కదా, డైరెక్ట్ గా మీరు ఇది ఆన్సర్ కింద పెడితే కనుక రాంగ్ అవుతుంది. ఎందుకంటే 750 సెంటీమీటర్ స్క్వేర్ అని ఉంది, ఇక్కడ సెంటీమీటర్ అని ఉంది. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ అన్ని కూడా సెంటీమీటర్స్ లో ఉన్నాయి, కానీ మనకు వచ్చిన ఆన్సర్ మాత్రం సెంటీమీటర్ స్క్వేర్ లో ఉంది. అప్పుడు ఆన్సర్ ఏమని చెప్పాలంటే నన్ ఆఫ్ దీస్ అనేది ఆన్సర్ అవుతుందని అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 5 మనం చూస్తే కనుక ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది ఆల్టిట్యూడ్ ఆఫ్ ఎన్ ఈక్వేటర్ ట్రయాంగిల్ ఆఫ్ పెరిమీటర్ 18√3 సెంటీమీటర్స్. ఒక సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత 18√3 సెంటీమీటర్లు అయితే దాని ఎత్తు. చూడండి ఇక్కడ సమబాహు త్రిభుజము అంటే ఆల్ సైడ్స్ కూడా ఈక్వల్ గా ఉంటే దాన్ని మనం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని చెప్తాం. అవునా? ఇప్పుడు దీనికి సంబంధించి పెరిమీటర్ అనేది ఇచ్చాడు. పెరిమీటర్ అంటే 3a అని చెప్తాము. ఇది ఎంత అంటే 18√3 సెంటీమీటర్స్. ఇక్కడ రాయండి. పెరిమీటర్ అని చెప్పినప్పుడు 3a అని చెప్తాము. ఈ పెరిమీటర్ మనకి ఎంత ఇచ్చాడంటే 18√3 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. మనకి ఏ కావాలి అనుకుంటే కనుక ఏమని చెప్పొచ్చు అంటే 18√3/3 అని చెప్తే కనుక 6√3 అనేది సైడ్ అనేది రావడం జరిగింది. అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే సమబాహు త్రిభుజానికి సంబంధించి భుజం అనేది ఎంత వచ్చిందంటే 6√3 సెంటీమీటర్స్ వచ్చింది. ఇప్పుడు దానికి సంబంధించి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే హైట్ ఫైండ్ అవుట్ చేయాలి. హైట్ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది ఆల్టిట్యూడ్. ఎత్తు ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు. ఇదే కదా చూడండి ఒకసారి. హైట్ అంటే ఇది మనం ఫైండ్ అవుట్ చేసి చెప్పాలి. దీనికి సంబంధించి మనకు ఆల్రెడీ తెలిసింది ఏంటంటే హైట్ ఈక్వల్ టు √3/2a. ఇది మనకి ఎక్స్ప్రెషన్. ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని మనం హైట్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. హైట్ ఈక్వల్ టు ఏంటంటే ఇక్కడ √3/2. ఏ అంటే మనకు ఆల్రెడీ వచ్చింది 6√3 సెంటీమీటర్స్. 6√3 సెంటీమీటర్స్ అని చెప్తాము. చూడండి ఒకసారి 2 దీంట్లో 3 టైమ్స్ క్యాన్సిల్ అయితే కనుక 3 ఇంటూ √3 అంటే √3 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే కనుక మనకు వచ్చేది మళ్ళీ ఏంటంటే 9 అంటే 3 వస్తుంది. 3 ఇంటూ 3 అంటే 9 అని చెప్తాం. అంటే మనకు కావాల్సినటువంటి హైట్ ఎంత అంటే ఇక్కడ h ఈక్వల్ టు 9 అని చెప్తాము. ఎప్పుడైతే మనకి 9 వచ్చిందో మనం చెక్ చేసుకో 9 సెంటీమీటర్స్ అనేది రావడం జరిగింది. ఇక్కడ ఎక్కడ మనకు ఆప్షన్స్ లో లేదు కాబట్టి డైరెక్ట్ గా మనం ఆన్సర్ ఏమని చెప్పచ్చు, ఆప్షన్ ఏమని చెప్పొచ్చు అంటే డి అనే ఆప్షన్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకే, ఇవి ఈ వీడియోకి సంబంధించి 5 మెన్సురేషన్ ప్రాక్టీస్ క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో మరో 5 ప్రాక్టీస్ క్వశ్చన్తో మనం మీట్ అవుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్.